మళ్ళీ మనం వియత్నాంలో డనాంగ్ అనే సిటీలో ఉన్నాం ప్రజెంట్. ఈ ఏరియాలో మనం కొత్త కాలేజ్తో టైఅప్ అయ్యామండి. ఆ యూనివర్సిటీ పేరు డాంగే. సో దనాంగ్ అనేది వియత్నాం టూరిజం ప్లేసెస్లో మంచి ప్లేస్ అండి. ఇదంతా సీషోర్ ఏరియా. సో మన కాలేజ్ వచ్చేసరికి బీచ్ నుంచి 8 to 10 kilometers దూరంలో ఉంటుంది. సిటీ సెంటర్లో ఉంటుందండి కాలేజ్. కాలేజ్ వచ్చేసరికి MBBS లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. మన ఇండియన్ స్టూడెంట్స్ ఒక 35 మంది ఉన్నారు. NMC గైడ్లైన్స్ని ఫాలో అవుతూ వాళ్ళ కరికులంని డిజైన్ చేశారండి. సో ఇది యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ అండి. సో యూనివర్సిటీ వాళ్ళ యొక్క విజన్ ఇక్కడే కనిపిస్తుంది. స్టెప్స్ మీద చూసారా, లెట్ స్పీక్ ఇంగ్లీష్. సో యూనివర్సిటీలో ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్న దానికి వాళ్ళ స్టెప్స్ మీద నుంచే వాళ్ళ యొక్క మిషన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో వీ విల్ గో ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. యూనివర్సిటీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇది మొత్తం మెయిన్ ఎంట్రన్స్ లాబీ. ప్లస్ ఇక్కడ లోకల్ అంటే వియత్నాంకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంతా ఇక్కడ నుంచి రన్ అవుతుంది. వాళ్ళ అడ్మిషన్స్, వాళ్ళ రికార్డింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటుందండి. సో వీళ్ళకి జనరల్గా లంచ్ బ్రేక్ వచ్చేసరికి 12 to 2 hours ఉంటుందండి. సో ఈ టైంలో స్టూడెంట్స్ ఇలా రిలాక్స్ అవుతూ వాళ్ళ పర్సనల్ టైం స్పెండ్ చేయడానికి దే ఆర్ అలౌడ్. ఇది యూనివర్సిటీ ఆడిటోరియం యొక్క ఎంట్రన్స్ అండి. యూనివర్సిటీ వాళ్ళ మిషన్ ప్రకారం ఇన్ ఫ్యూచర్ ఈ యూనివర్సిటీలో మొత్తం ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ 5 yearsకి వచ్చేసరికి. దానికి సంబంధించి ఈలోపు ఆస్ట్రేలియా యూనివర్సిటీతో వీటితో కొలాబరేషన్ అవుతున్నారు. మనం ఇప్పుడు ఎట్ల మీద మాట్లాడిన ఆయన ఆస్ట్రేలియా యూనివర్సిటీకి సంబంధించిన ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన మంత్లీ వన్స్ వచ్చి ప్రాక్టికల్గా అంటే ఇన్ హౌస్ టీచ్ చేస్తున్నారు. మీ రిమైనింగ్ టైం అంతా హీఈస్ టీచింగ్ ఇంగ్లీష్ ఆన్లైన్ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మన మెయిన్ ఎంట్రన్స్ లాబీలోనే లిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రమ్ ఈ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్స్కి ఓన్లీ ఫర్ ప్రొఫెసర్స్ ఆర్ అలౌడ్. స్టూడెంట్స్ వాడుకోవాలంటే 4th floor నుంచి అలౌ చేస్తారండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 2nd floorలో ఉన్నాం. 3rd floor 4th floor వరకు వీ విల్ గో ఆన్ స్టెప్స్. అక్కడి నుంచి మనం లిఫ్ట్లో మూవ్ అవుదాం అండి. ఇప్పుడు ప్రజెంట్ 4th floorలో ఉన్నామండి. ఇక్కడ నుంచి మన స్టూడెంట్స్ అందరికీ లిఫ్ట్ యాక్సెసింగ్ వస్తుంది. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 8th floor అలాట్ చేశారండి. మనం ఇప్పుడు 8th floorకి వెళ్తున్నాం. ఈ బిల్డింగ్లో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ మెడిసిన్ ఎడ్యుకేషన్కి సెంటర్ అండి, మెయిన్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్. డాక్టర్ హ్యూగ్ అని చెప్పి వీళ్ళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇన్ఛార్జ్ ఉంటారండి. వీళ్ళ క్లాస్ రూమ్ జరిగే ఫ్లోర్లోనే ఆయన ఆఫీస్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి అకాడమిక్స్ పరంగా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, ఎమ్యూనిటీస్ పరంగా కానీ, ల్యాబ్స్ పరంగా కానీ వీళ్ళకి మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, డౌట్స్ ఉన్నా ఆయన ఈజీ యాక్సెస్లో ఉంటారండి. వీళ్ళు కావాలనుకున్నప్పుడు ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేసే యాక్సెస్ స్టూడెంట్కి ఆయన కల్పించారండి. హీఈస్ మిస్టర్ టూంగ్ అండి. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోఆర్డినేటర్ సెంటర్లో ఈయన కూడా వర్క్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్కి సంబంధించిన మెడిసిన్కి సంబంధించిన షెడ్యూల్స్, వీక్లీ ఏం అవర్స్ జరుగుతాయి, ఏ ల్యాబ్స్ జరుగుతాయి, ఏ ఫ్యాకల్టీ వస్తారు, వాళ్ళ అటెండెన్స్ సిస్టమ్ మొత్తం అంతా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారండి. ఇది ఫండమెంటల్ ట్రీట్మెంట్స్ నేర్పించడానికండి. అంటే మన ఫండమెంటల్ ట్రీట్మెంట్స్ అంటే పల్స్ చూడటం, ఎలా బీపీ చూడటం, టెంపరేచర్ చూడటం, హార్ట్ బీట్ మానిటర్ చేయటం, ఇలాంటివన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ఫండమెంటల్ ప్రాక్టీస్ రూమ్లో నేర్పిస్తారండి. ఇంతకుముందు మనం ఫండమెంటల్ నర్సింగ్ ప్రాక్టీస్ రూమ్ చూసాం కదండి, దానికి అడ్వాన్స్డ్ వర్షన్ ప్రిన్సిపల్ సిమ్యులేషన్ సెంటర్ అంటున్నారు. దీనిలో వచ్చిన లేటెస్ట్ బాడీస్ ఉన్నాయండి. దానికి అటాచ్డ్ అంటే డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ అంతా అటాచ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలకి బేసిక్ ఐడియా వస్తుంది. ఇందాక చూపించిందేమో నార్మల్ బాడీస్, ఇందులోకి వచ్చేసరికి అడ్వాన్స్డ్ బాడీస్ ఉన్నాయండి. దానికి డిజిటల్ ఫామ్స్ కనెక్ట్ చేస్తే అంటే రియల్ టైంలో హ్యూమన్ బీయింగ్కి హార్ట్ బీటు ఐసీయూలో మనం చూస్తూ ఉంటాం. హార్ట్ బీట్ మానిటర్స్ కనిపిస్తూ ఉంటాయి, పల్స్ కనిపిస్తూ ఉంటుంది, బీపీ కనిపిస్తూ ఉంటుంది.
సో ఇక్కడ సింథటిక్ బాడీ కనెక్ట్ చేసి పిల్లలకి చూపిస్తూ ఉంటారండి. సో ఇక్కడ ఉన్న అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టాలి, దానికి సంబంధించిన టంగ్ క్లీన్ ఎలా చేయాలి, థ్రోట్ క్లీనింగ్ ఎక్విప్మెంట్, స్టమక్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ మొత్తం రెడీగా అవైలబుల్ ఉన్నాయండి. వీళ్ళ మెడిసిన్ కరికులం ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్స్ చదువుతారు, సెకండ్ ఇయర్లో క్లినికల్స్ అంటే క్లినికల్ సబ్జెక్ట్స్ చదువుతారు, ఎనాటమీ, ప్యాథాలజీ ఇలాంటివన్నీ. వీళ్ళ రూల్స్ ప్రకారం థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ క్లినిక్స్కి పంపిస్తారమ్మా. వాటిల్లో ఏంటంటే ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్, అంటే సీనియర్ డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, కేస్ షీట్ ఎలా రాస్తారు, బేసిక్ పారామీటర్స్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా టెస్ట్ చేయాలి, వీటన్నిటిని వాట్ వీ కాల్డ్ యాజ్ అబ్జర్వేషన్షిప్ అంటారు. వీళ్ళు రియల్ టైం ప్రాక్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దేర్ రియల్ టైం ప్రాక్టీస్ ఇన్ 5th year and 6th year యాజ్ పర్ వియత్నాం మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్. Hello, myself Richa Yadav. I am from Uttar Pradesh, Devariya especially. So about the infrastructure here, it's actually quite nice, I can say. And the second part is the faculty. It's the most fear for us, like going to other country to be study. And many questions like how will be the teacher they are, how will the people, how will the surrounding to us. But over here, it's really nice. And especially our teacher. They knows the English really well. They communicate with us very frequently, and whenever we facing a problem during even the class or even we are during in the practical when we have lab, and now actually our lab is going on, so they are really supportive and they are teaching are very good actually. And the fourth one is about the library, you say. So yeah, we have the library on 9th floor of our building, and it's really nice. And there is all the books we need in the MBBS for the whole during the 6-year course over here. So yeah, that's really nice. And environment, I can say it's safe and peaceful. So you can prefer to come over here and study. So we are entering into our international students classroom అండి. పిల్లలందరూ వాళ్ళ రోల్ నెంబర్కి సంబంధించిన పాకెట్లో వాళ్ళ మొబైల్ని పెట్టేయాలండి. క్లాస్ జరుగుతుండగా వాళ్ళని మొబైల్ అలౌ చేయడానికి ఇక్కడ పర్మిట్ చెయ్యరు. అంటే బ్యాగ్స్ కానీ, లంచ్ బాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి దానికి సంబంధించిన ర్యాక్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేశారండి. సో ఏంటంటే టేబుల్ మీద ఓన్లీ వాళ్ళకి సంబంధించిన నోట్బుక్, టెక్స్ట్ బుక్, ఓన్లీ రైటింగ్ మెటీరియల్ అలౌ చేస్తారండి. సో ఈ క్లాస్ రూమ్ మొత్తం వచ్చేసరికి సెంట్రలైజ్డ్ ఏసీ, ఫ్యాన్లు ఫిక్స్ చేశారు. సీసీ కెమెరాలో నుంచి చూసే ఏ స్టూడెంట్ వచ్చాడు అనేది డైరెక్ట్గా మానిటరింగ్ సిస్టంలోంచి వాళ్ళ అటెండెన్స్ని క్లిక్ చేసేసుకుంటారు. సో క్లాస్ రూమ్స్ మొత్తం మ్యాక్సిమం దే ఆర్ యూజింగ్ ఈ వర్షన్ అండి. సో మనం ఇప్పుడు యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీకి ఎంటర్ అవుతామండి. సెంట్రల్ లైబ్రరీ ఇది 9th ఫ్లోర్లో లొకేట్ చేసింది. లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 5:30 వరకు అవైలబిలిటీ ఉంటాయండి. యూనివర్సిటీ 25-26 నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్టార్ట్ చేసింది కాబట్టి దే ఆర్ ప్రొక్యూరింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్న టెక్స్ట్ బుక్స్ని కొనడం స్టార్ట్ చేశారు. సో కొన్ని బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. బై సెప్టెంబర్ దే ఆర్ గోయింగ్ టు బై మోర్ బుక్స్ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్.
విన్మెక్ హాస్పిటల్ ఏంటంటేనండి బయట అంటే ఓన్లీ లాబీ వరకే అలౌ చేశారు. ఇదేంటంటే ప్యూర్లీ ఇంటర్నేషనల్, అంటే దనాంగ్ అంటే చెప్పా కదండి, అది పూర్తిగా టూరిస్ట్ ప్లేస్. ఇంటర్నేషనల్ పీపుల్ ఎవరైనా వచ్చేసరే, అంటే మనం కానీ రష్యన్స్, సో మెనీ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దిస్ హాస్పిటల్. వాళ్ళకంటూ ఫస్ట్ ఫ్లోర్లో సపరేట్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఆ ఏరియాలోకి పేషెంట్స్ వెళ్ళి కూర్చుంటే డాక్టర్స్ విల్ కమ్ అండ్ ట్రీట్ దెమ్. అంటే స్పెషల్గా వాళ్ళు, ఎందుకంటే ఫారినర్స్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ప్రైవసీ కోరుకుంటారు. సో వాళ్ళ ఏరియాలోకి వేరే పీపుల్ని ఎవరిని అలో చేయరు, అందుకని అక్కడ మన షూటింగ్ని అలో చేయలేదు. ఆ ఫ్లోర్లోనే వాళ్ళకి టెస్టింగ్ సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్, ఎక్స్రేస్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఆర్థోపెటిక్స్ సంబంధించిన ట్రీట్మెంట్ ఏరియాస్ కానీ, గైనిక్ ఏరియా, పేడియాట్రిక్స్ ఏరియా, ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. సెకండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి వాళ్ళ పేషెంట్ పర్సనల్ రూమ్స్ అండి. సో ఇది బెస్ట్ హాస్పిటల్ ఇన్ దనాంగ్, ప్యూర్లీ మెయింటైనింగ్ ఫర్ ఇంటర్నేషనల్ పీపుల్.